నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో పాఠశాలలో కొనసాగుతున్న సేవా కార్యక్రమాలు. ఇందిరాగాంధీ ప్రధానిగా ప్రవేశపెట్టిన ఎమర్జెన్సీ ఓ చీకటి అధ్యాయం. బీజేపీ ఆధ్వర్యంలో సెమినార్. మండల వ్యవసాయ శాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన కె సుధీర్ బాబు. యువత మాదక ద్రవ్యాలకు బానిసలై జీవితాన్ని బలి చేసుకోవద్దు. వన్ టౌన్ సీఐ మల్లికార్జునరావు. గంజాయి, కొకైన్ వంటి మాదక ద్రవ్యాలకు యువత బానిసలై జీవితాలు నాశనం చేసుకోవద్దని వన్ టౌన్ సీఐ మల్లికార్జునరావు పేర్కొన్నారు. నషా ముక్త భారత్ నినాదంతో వన్ టౌన్ సీఐ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో పట్టణంలో విద్యార్థులతో మాదక ద్రవ్యాల వల్ల జరిగే నష్టాన్ని వివరిస్తూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ చౌక్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని ఉద్దేశించి వన్ టౌన్ సీఐ మల్లికార్జునరావు మాట్లాడుతూ డ్రగ్స్ వల్ల జీవితాలు నాశనమవుతాయన్నారు. డ్రగ్స్ జోలికి యువత వెళ్లరాదని సూచించారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వివేక విద్యా సంస్థల విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ డ్రగ్స్ వాడద్దు అని చెప్పేసి ఒక అవగాహన కల్పించడం కోసం అని చెప్పేసి ఈ ర్యాలీ పెట్టడం జరుగుతూ ఉంది. గౌరవ గుంటూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు డ్రగ్స్ తీసుకోవడం మానేయాలి. డ్రగ్స్ మీన్స్ ఏంటంటే ఈ గాంజాయి కానీ కొకైన్ ఇవన్నీ కూడా ఈ డ్రగ్స్ లో వస్తాయి. కాబట్టి దయచేసి డ్రగ్స్ సమాజంలో వాడటం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. అలాగే మనిషి యొక్క లైఫ్ స్పాన్ అనేది పొగ చనిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా డ్రగ్స్ దూరంగా ఉండాలి. గంజాయికి, కొకైన్ అటువంటి వాటికి. డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అర్ధరాత్రి అడ్డదారిలో ఎమర్జెన్సీని ప్రవేశపెట్టిన నాటి దేశ ప్రధాని ఇందిరాగాంధీ ప్రతిపక్ష నేతలను చిత్రహింసలకు గురి చేసిందని, నాటి చీకటి రోజులకు 50 సంవత్సరాలు నిండాయని బీజేపీ నాయకులు ఎమర్జెన్సీ సమయంలో దేశంలో పరిస్థితులు వివరించారు. నాటి దేశ ప్రధాని ఇందిరాగాంధీ తన పదవిని కాపాడుకునేందుకు 1975 జూన్ 25న అర్ధరాత్రి అడ్డదారిలో ఎమర్జెన్సీని ప్రవేశపెట్టారని, ఎమర్జెన్సీకి 50 సంవత్సరాలు నిండాయని నాటి పరిస్థితులను వివరిస్తూ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో తెనాలిలో నిర్వహించిన కార్యక్రమంలో తొలుత ఎమర్జెన్సీ సమయంలో జైలు శిక్ష అనుభవించిన తెనాలి వాసి సీనియర్ బీజేపీ నాయకులు తెనాలి బండ్పై తొలుత ప్రతిష్ఠించిన తమిరిస రామాచార్యుల విగ్రహానికి బీజేపీ నాయకులు పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తెనాలి అసెంబ్లీ కన్వీనర్ కటారి వాసుదేవనాయుడు అధ్యక్షతన గుప్తా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన సభలో వక్తలు నాటి ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో ప్రతిపక్ష నేతలు, మీడియా, ప్రజాస్వామ్యవాదులు ఎదుర్కొన్న ఇబ్బందులను నేటి తరానికి తెలిసేలా వివరించారు. జిల్లా బీజేపీ అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎర్లపాటి స్వరూపారాణి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తమిరిస అనంతాచార్యులు వక్తలుగా పాల్గొని నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ప్రకటించిన తీరు, ప్రతిపక్షాలను, ప్రజాస్వామ్యాన్ని ఇబ్బంది పెట్టిన వైనాన్ని సభాముఖంగా వివరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కడియాల నందకిషోర్, కిసాన్ మోర్చా నాయకులు టి కోటేశ్వరరావు, మంచాల జనార్దన్, 2వ పట్టణ ఇన్ఛార్జ్ శిఖ రవీంద్ర శ్రీనివాసాచార్యులు, బీజేఎం నాయకులు మైలా హరికృష్ణ, 3వ పట్టణ ఇన్ఛార్జ్ ఎర్రంరాజు సందీప్, అడప సంపత్ రాయుడు, అన్నవరపు వేణు, బిట్ర కనకదుర్గ, అడుసుమలి సుధాకర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు వివరించారు. మాట్లాడే హక్కులన్నింటినీ అరిచేసేసి జైలులో పెట్టడం, ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆ సమయంలో ఎన్నో కుటుంబాలు చాలా ఎదురైపోయి, కొంతమంది కుటుంబాలను వదిలేసి దూరంగా వెళ్ళిపోయారు, చీకటిలో వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళలో మా తెనాలి నుంచి రామాచారి గారు, తమిరిస రామాచారి గారు, వారు కూడా మరి 19 నెలల పాటు కారాగారంలో ఉండడం జరిగింది. ఇటువంటి సందర్భాలన్నింటినీ కూడా నేటి తరానికి రాజ్యాంగం యొక్క విలువలు తెలియజేయడానికి, నేటి తరానికి రాజ్యాంగంలో ఉన్న స్ఫూర్తిని నింపడానికి చీకటి రోజులు అన్నమాట ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా పిల్లలకు తెలియజేయాలి అని చెప్పి కాలేజీ స్టూడెంట్స్తో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎమర్జెన్సీ రోజుల్లో ఇందిరాగాంధీ గారు దేశంలో ఉండే ప్రతిపక్ష నాయకులందరినీ కూడా 1975 కరెక్ట్గా 50 సంవత్సరాలు అనమాట. ఈ 50 సంవత్సరాలకు ముందు దేశంలో ఉండే ప్రతిపక్ష నాయకులందరినీ కూడా జైల్లో పెట్టి చిత్రహింసలు చేసింది. అలాగే జయప్రకాష్ నారాయణ గారు కానివ్వండి, అట్లపేరే వాజ్పేయి గారు కానివ్వండి, ఎల్కే అద్వానీ గారు కానివ్వండి, వెంకయ్యనాయుడు గారు కానివ్వండి, అలాగే మన గుంటూరు జిల్లాలో టి రామాచార్యులు గారు, అలాగే గుంటూరులో ఉన్నటువంటి చూపూడి యజ్ఞనారాయణ గారిని ఈ ఎమర్జెన్సీ సందర్భంగా వీళ్ళని
చిత్రహింసలు పెట్టి నానాకు ఇబ్బందులు పెట్టిందనమాట. ప్రతిపక్ష నాయకుడు అనేవాడు ఉండకూడదు, మేము చెప్పినట్టే వినాలి అందరూ అని ఇందిరాగాంధీ గారు చాలా ఇబ్బంది పెట్టి ఆ యొక్క వాళ్ళు పడ్డ బాధలు, వాళ్ళు పడినటువంటి కష్టాలను ఈ విద్యార్థులకు తెలియజేయడానికే ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈరోజు. మరి వెంకయ్య నాయుడు గారు కానీ, అద్వానీ గారు కానీ, మరి మన జిల్లాలో ముఖ్యంగా మన తెనాల్లో మరి మన గురువుగారు అయినటువంటి రామాచార్యులు గారిని 19 నెలలు జైల్లో పెట్టి మరి వారి కూతురు వివాహం కుదిరినప్పటికీ కూడా ఆయనకి కొద్ది రోజులు 4-5 రోజులు మాత్రం వివాహానికి వచ్చే విధంగా పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజు వారి బావగారు చెప్తున్నారు, ఎట్లా మీరు అక్కడ ఉంటే ఇక్కడ కుటుంబం గురించి ఎవరు ఆలోచిస్తారు అంటే, మీ అందరూ ఉన్నారు కదా, నేను దేశం కోసం నేను జైల్లో ఉన్నాను కాబట్టి మీరందరూ నా కుటుంబాన్ని చూసుకోండి అని చెప్పి ఆ రోజు ఆయన అంటం జరిగిందని మన పెద్దలు చెప్తున్నారు. ఆ విధంగా దేశ సేవ కోసం, దేశం కోసం ఎమర్జెన్సీలో మరి జైల్లో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ఈరోజు మనం ఒకసారి గుర్తు చేసుకుని, ఈ ఇందిరాగాంధీ పాలన ఏదైతే ఉందో మరి ఆ రోజు తన ఎన్నిక చెల్లదని చెప్పి ఆమె అలహాబాద్ కోర్టు ఏదైతే ఇచ్చిందో దానికి నిరంకుశత్వంగా ప్రజాస్వామ్యం విరుద్ధంగా ఆమె ఆ రోజు అర్ధరాత్రి ఎమర్జెన్సీ విధించడం. మరి ఈ రోజున అందరూ ఇందిరమ్మ పాలన రావాలి, ఇందిరమ్మ పాలన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది రాహుల్ గాంధీ అండి, ఇదేనా ఇందిరమ్మ పాలన? 50 సంవత్సరాల క్రితం ఈ రకంగా చేసినటువంటి ఇందిరమ్మ పాలన ఈరోజు ప్రజలెవరు కూడా నచ్చలేదు. కాబట్టే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి 3వ సారి కూడా అధికారం ఇచ్చి ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని దేశం అంతా కూడా, ప్రపంచ దేశాలు కూడా మరి కొనియాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు 50 సంవత్సరాలైన సందర్భంగా యూత్కి, యువతరానికి ఈ విషయాలన్నీ కూలంకషంగా తెలియజేసే విధంగా ఈరోజు గుప్తా కాలేజీలో మన ప్రిన్సిపల్ గారి పర్మిషన్ తీసుకుని, కమిటీ వారి పర్మిషన్ తీసుకుని ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రభుత్వ ఎలిమెంటరీ పాఠశాలలో చదివే విద్యార్థుల అవసరాలు తీర్చే దిశగా రోటరీ క్లబ్ కృషి చేస్తుందని రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు ఈతర శ్రీనివాసరావు పేర్కొన్నారు. స్థానిక రామలింగేశ్వరపేట ఎలిమెంటరీ స్కూలు ప్రాంగణంలో బుధవారం రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు, స్కూలుకు కావలసిన కుర్చీలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు తమ క్లబ్ కార్యాచరణ మీడియాకు వివరించారు. స్కూల్ హెచ్ఎం ప్రసన్న రోటరీ క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ ప్రారంభించారు. రోటరీ సభ్యుల సహకారంతో అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు 4 చైర్లు, బుక్స్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. నెక్స్ట్ పోయిన నెల మేము ప్రోగ్రాంలు ఆపి ఈ నెల చేయడానికి కారణం స్కూల్స్ ఓపెన్ అయినా చేద్దామని స్కూల్ ప్రోగ్రాంలు మేము ఈ నెలలో 4-5 ప్రోగ్రాంలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ కూడా ఎందుకన్నా బాగా సహకరిస్తామని కొత్త పాలక వర్గం వస్తుంది, అలాగే చక్కగా సహకరించి రోటరీ ప్రోగ్రాంలు ఎక్కువ చేస్తామని ఆశిస్తాం. ఎంఈఎస్ ఆర్ఎల్పేట అంటే తడకలబడి అంటారండి తెనాలి. మా స్కూల్కి రోటరీ క్లబ్ సార్ వాళ్ళు వచ్చారు. మీ పిల్లలకి ఏం కావాలమ్మా అని చెప్పేసి అడిగి కావాల్సినవి ఇంకేదైనా సరే మీరు ఆలోచించుకొని చెప్పండి, ఏమి ఇబ్బంది లేదు మాకు అని చెప్పారు సార్. నిన్న ఉదయం 10:30 కల్లా వచ్చి అడిగారు, మళ్ళీ స్కూల్ అయిపోయేలోపు తెచ్చి ఇచ్చేసేసారు. అది చాలా ధన్యవాదాలండి వాళ్ళకి. ముందు అంటే స్కూల్ తీసే ముందులోనే మనకి పిల్లలకు కావాల్సిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయడానికి అని పిల్లల మీద, స్కూల్స్ మీద దృష్టి పెట్టి వాళ్ళు సేవ చేస్తున్నందుకు రోటరీ క్లబ్ సభ్యులందరికీ కూడాను మా స్కూలు టీచర్స్ తరఫున, విద్యార్థుల తరఫున, వాళ్ళ తల్లిదండ్రుల తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అనంతరం కొత్తపేటలోని దొడ్డప్రేణి ఇందిరా బాలికల ఉన్నత పాఠశాలలో గత వారంలో నిర్వహించిన నేత్ర వైద్య పరీక్షల్లో కళ్లజొల్లు అవసరమైన 61 మంది విద్యార్థులకు క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ ఆధ్వర్యంలో రోటరీ తెనాలి వైకుంఠపురం కార్యవర్గం విద్యార్థులకు దృష్టిలోప నివారణ కళ్లజొల్లు పంపిణీ చేశారు. కార్యదర్శి దేవాయజన మురళీకృష్ణ కార్యక్రమ విశిష్టతను వివరించారు. 350 మందికి దృష్టిలోప పరీక్షలు నిర్వహించామని, 61 మందిని దృష్టిలోప నివారణ కళ్లజోలకు ఎంపిక చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి ప్రసాద్, పావులూరి రాంబాబు, జీవి నారాయణ, ఆలపాటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. 9-10 తరగతులు చదువుతున్న విద్యార్థినులకు మొన్న 19వ తేదీన కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. 350 మంది విద్యార్థులకి, వారిలో 61 మంది విద్యార్థులకి దృష్టి లోపం ఉన్నటువంటి విద్యార్థినులకి ఈరోజు కళ్ళజోళ్ళ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో మా పెద్దలు అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు గారు, పూర్ణచంద్ గారు, పావులూరు రాంబాబు గారు, గుమ్మడి నారాయణ గారు, గుమ్మడి ప్రసాద్ గారు, మల్లాది అర్జున్ గారు, కె ఉపేంద్ర గారు తదితరులందరూ కూడా పాల్గొని మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా మా క్లబ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఖరీఫ్ వ్యవసాయంలో వేద పద్ధతి ద్వారా వరి సాగు చేసే రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో విధిగా బిల్లులు తీసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన కె సుధీర్ బాబు పేర్కొన్నారు.
తెనాలి మండల వ్యవసాయ శాఖ అధికారిగా పనిచేసిన జి ప్రేమ్ సాగర్ బదిలీ కాగా ఆయన స్థానంలో ప్రకాశం జిల్లా కారంచేడు మండల వ్యవసాయ శాఖ అధికారి కె సుధీర్ బాబు తెనాలి బదిలీ కావడంతో బుధవారం ఆయన వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతాంగ ప్రయోజనాలు కాపాడే విధంగా తన విధులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ముఖ్యంగా ఖరీఫ్ వ్యవసాయంలో వేద పద్ధతి పాటించే రైతులు విధిగా విత్తనాలు కొనుగోలు సమయంలో బిల్లులు తీసుకోవాలని సూచించారు. నా పేరు కె సుధీర్ బాబు. నేను తెనాలి మండలానికి మండల వ్యవసాయ అధికారిగా కారంచేడు మండలం నుంచి తెనాలి మండలానికి బదిలీపై రావడం జరిగింది. కూడా రైతు సోదరులందరూ కూడా ఇప్పుడు వెద పద్ధతిలో వరి సాగు చేయడం జరుగుతుంది. అందరూ కూడా రైతు సోదరులందరూ కూడా ఇప్పుడు విత్తనాలు ఏదైతే మీరు తీసుకుంటున్నారో అందరూ కూడా ఖచ్చితంగా విత్తనాలు కొనేటప్పుడు వారు రసీదు అడిగి తీసుకున్న వాళ్ళను ప్రైవేటు కొనుగోలు చేసినా కానీ లేకపోతే ఎక్కడైనా మీరు బయట మండలం దాటి కొనుగోలు చేసిన ఎక్కడైనా సరే మీ రైతు సోదరులందరూ కూడా ఆ యొక్క రసీదు తీసుకోవాలను. అదేవిధంగా బ్యాగ్కి ట్యాగ్ ఉంటుంది మాయిశ్చర్ కన్నా అలాంటి సంబంధించి ఆ ట్యాగ్ కూడా మీరు భద్రపరుచుకున్నట్లయితే మనకి ఫర్దర్గా ఏదైనా ఉన్నా కానీ దాని మీద తీసుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఆ పంటకాలం పూర్తయ్యే వరకు ఖచ్చితంగా విత్తనాల విషయంలో ఈ జాగ్రత్త పాటించవలసిందని రైతు సోదరులందరూ కూడా తెలియజేస్తారండి. అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు మనకి వెద పద్ధతి సాగు చేసినప్పుడు మనకి ముందుగానే ఏంటంటే మనకి 48 గంటల్లోనే ఏదైతే ప్రీ ఎమర్జెన్సీ ముందు ఏదైతే ఉందో అది అందరూ కూడా రైతు సోదరులందరూ కూడా చేసుకోవాలని తెలియజేస్తున్నాను. అందరూ కూడా ఎక్కువ విత్తనాలు పెట్టుకోకుండా ఏదైతే రికమెండేషన్స్ డోసేజ్ ఉందో దాని ప్రకారమే అందరూ కూడా వెద పద్ధతిలో వరి సాగు చేసుకోవాల్సి తెలియజేస్తున్నాను. విభిన్నమైన కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువై వారి సమస్యలను పరిష్కరించే దిశగా రెవెన్యూ శాఖను ప్రజల దగ్గరకు తీసుకువెళ్తామని మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ పేర్కొన్నారు. స్థానిక మండల రెవెన్యూ కార్యాలయంలో బుధవారం తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో డయల్ యువర్ ఎంఆర్ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వచ్చిన కాల్స్ ను రిసీవ్ చేసుకుని వారి సమస్యలు తెలుసుకుని పరిష్కార దిశగా సమాధానాలు చెప్పారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తగు ప్రాధాన్యత కల్పించిన నేపథ్యంలో ప్రతి సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, మన తెనాలి కార్యక్రమం ద్వారా సమస్యలు తెలుసుకుంటున్నామన్నారు. డయల్ యువర్ ఎంఆర్ఓ కార్యక్రమం ద్వారా 37 కాల్స్ రిసీవ్ చేసుకున్నట్టు తెలిపారు. కేవలం రెవెన్యూ సమస్యలే కాకుండా విద్యాశాఖ, వ్యవసాయ శాఖ, మున్సిపల్ శాఖకు సంబంధించిన సమస్యలను కూడా తెలుసుకుంటున్నామని, ఆయా విభాగాలకు సమస్యలను పంపించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, కార్యాలయ సిబ్బంది, మండల గ్రామాల్లో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. చెప్పండి. తెనాలిలో మా బద్దం పొలం ఉందండి. దానికి అన్నదాత సిటీ బావాకి అప్లై చేస్తే జిఎస్డబ్ల్యూఎస్ మ్యాప్ అవ్వలేదని వస్తుందండి. అన్నదాత సుఖీభావ దానికమ్మా అవునండి, ఆల్రెడీ ట్రాక్ చేసామండి సచివాలయంలో, వాళ్ళు అయిందని చెప్పారు. ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ విషయం అమ్మా. నేను ఆ ఏఓ గారితో కూడా మాట్లాడి ఇది మీకు అయ్యేలాగా చూస్తాను. ఈరోజు తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో డైలీ యువర్ తహసీల్దార్ అనే ప్రోగ్రాం నిర్వహించాం. అందులో భాగంగా ఇప్పటికీ 37 కాల్స్ రిసీవ్ చేసుకున్నాం. ఇప్పటికే మీ అందరికీ తెలిసిన విషయమే, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడంలో పీజీఆర్ఎస్ అని ప్రతి సోమవారం గ్రీవెన్సెస్ రిసీవ్ చేసుకుంటున్నాం. అట్లాగే మన పార్టీ ఆఫీసులో కానివ్వండి, మరి ముఖ్యంగా సీఎంఓ ఆఫీసులో కానివ్వండి, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ. మరి తెనాల్లో కూడా మన తెనాలి అని మనం ప్రత్యేకంగా కూడా ఒక గ్రీవెన్స్ పోర్టల్ ఒకటి క్రియేట్ చేశాం. ప్రజల సమస్యలని పరిష్కరించడమే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతున్న ఈ తరుణంలో ఇంకా రెవెన్యూ శాఖని ప్రజలకు దగ్గర చేయాలనే భావంతో నేను ఈ డైలీ యువర్ తహసీల్దార్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ డైలీ యువర్ తహసీల్దార్ కార్యక్రమంలో మరి ముఖ్యంగా రేషన్ కార్డు రిలేటెడ్ సమస్యలు కావచ్చు, ల్యాండ్ రిలేటెడ్ మ్యాటర్స్ కావచ్చు, వచ్చిన అర్జీలన్నీ సంబంధిత విభాగాలకు పంపించి వాటిని వెంటనే పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. అదర్ డిపార్ట్మెంట్ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన గ్రీవెన్సెస్ కూడా రిసీవ్ చేసుకున్నాం. వాటిని కూడా సంబంధిత శాఖలకు పంపించి అవన్నిటి కూడా పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా వినూత్నమైన కార్యక్రమాలు టేకప్ చేసి ప్రజలకు రెవెన్యూ శాఖని దగ్గర చేస్తాం. నివాస గృహాల మధ్య ఖాళీ స్థలాలు ఉన్నవారు ఆ స్థలాల్లో వ్యర్థాలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ కమిషనర్ లక్ష్మీపతి వ్యర్థాలు పెరిగిపోయిన ఖాళీ స్థల యజమానులకు సూచించారు. మున్సిపల్ పారిశుద్ధ్య పనుల ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా బుధవారం 30వ వార్డు అమరావతి ఫ్లాట్స్ లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ పరిసరాల్లో సైడ్ కాలువల్లో పూడికతీత పనులను ప్రత్యేక డ్రైవ్ ద్వారా నిర్వహించారు. మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ లక్ష్మీపతి క్షేత్రస్థాయికి వెళ్లి పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వర్షాకాలం రానున్నందున సైడ్ కాలువల పూడికతీత పనులు ప్రతి వార్డులో ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసి మురుగునీటి పారుదలకు
ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. ప్రధాన కూడళ్లలోని కల్వట్టులో పూడికతీత పనులు పూర్తి చేశామన్నారు. పురపాలక సంఘం ద్వారా చేపడుతున్న ప్రత్యేక డ్రైవ్ పారిశుద్ధ్య కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పురపాలక సంఘ అధికారులు, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు ఉదయం నుంచి వర్ష సూచనలు ఉన్నందున ప్రతి కలవట్లు, మహాత్మా పూలే కాలనీ, వహాబ్ రోడ్డు, అలాగే జేఎంజే కాలేజ్ దగ్గర ఉన్నటువంటి కలవట్లు ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. అవన్నీ కూడా చక్కగా పారుదల జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా కొద్దిగా ఏదన్నా చెత్తల అడ్డం బండి కూడా వెంటనే మా సిబ్బంది వెళ్ళి వాటిని తొలగించారు. కాబట్టి మిగతా వ్యర్థాలు కాలువలు లేకుండా ప్రజలు కూడా మాకు సహకరించమని కోరుతూ ఉన్నాము. ఇది మీరు ఎక్కువగా ఇది సిల్ట్ లేకుండా, బరమ్స్ లేకుండా రెండు మనం ఏర్పాటు చేసుకోగలిగితే పట్టణంలో మురుగునీటి పారుదల ఉంటుంది. తర్వాత దోమలు పెరగకుండా ఉంటాయి. ఆరోగ్యకర జీవనానికి మనకు సహకారం పొందటానికి అవకాశం ఉంది. అన్ని ప్రాంతాల యందు స్పెషల్ డ్రైవ్ చేసి ప్రతి వీధిలో కూడా సిల్టు లేకుండా మురుగు కాలంలో మురుగులు పారుదల అయ్యేటట్టుగా చూడవలసిందిగా గౌరవం మన మంత్రివర్యులు గారు కూడా ఆదేశించి ఉన్నారు. అలాగే మన చైర్పర్సన్ గారు కూడా దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ప్రతి బజార్లో పర్యవేక్షిస్తూ వారు కూడా చాలా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మిగతా ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాం. మరి ఒక ముఖ్య విషయం ఏంటంటే మనకు ఉన్నటువంటి ఖాళీ స్థలాల్లో ఎక్కువగా మొక్కలు పెరుగుతూ ఉన్నాయి. దాని తోడు ఆ మొక్కలు కూడా రోడ్డు కాలువలు డ్రైన్ల మీద వాలిపోవటం అవన్నీ చేయటం వల్ల కూడా ప్రజలకు అసౌకర్యంగా ఉంది. దయచేసి పట్టణ ప్రజలందరూ కూడా మీ యొక్క ఖాళీ స్థలాల్లో ఉన్నటువంటి మొక్కలను తీయించటం, మెరకలు వేయించుకోవడం చేయండి. ఇక నుంచి వర్షాలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. వర్షాభావం వల్ల నీరు నిల్వ ఉంటుంది. ఆ నీరు నిల్వ ఉండటం వల్ల మనకి ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు కలుగజేసే దోమలు ఉత్పత్తి అవుతాయి. మీరందరూ వాటిని గమనించి ప్రత్యేక శ్రద్ధ, ప్రతి ప్లాట్ యజమాని కూడాను ప్రత్యేక శ్రద్ధ వహించవలసిందిగా కోరుతూ ఉన్నాము. పాఠశాల పూర్వ విద్యార్థిగా పాఠశాల పురోభివృద్ధి, విద్యార్థుల అభివృద్ధి లక్ష్యంగా తమ వంతుగా పాఠశాలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో విద్యార్థులకు దృష్టిలోప పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతుందని రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ పేర్కొన్నారు. మండలంలోని పెదరావూరు జెడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠాపురం ఆధ్వర్యంలో బుధవారం ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ గుడవలి డాక్టర్ కోమారెడ్డి రాజమోహన్ రావు నేత్ర వైద్య కేంద్ర సిబ్బంది ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత దృష్టిలోప పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి కళ్లజోళ్లు పంపిణీ చేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు పాలడుగు సురేంద్ర మాట్లాడుతూ గ్రామంలో గుర్తింపు ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్ నందు విద్యార్థుల అవసరాన్ని గుర్తించి ఉచితంగా నేత్ర వైద్య సేవలు అందిస్తున్న రోటరీ క్లబ్ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. రోటరీ అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ పాఠశాల పూర్వ విద్యార్థిగా తమ వంతు సేవలను గతం నుంచి అందిస్తున్నామని, విద్యార్థుల అవసరాన్ని గుర్తించి ఉచిత దృష్టిలోప పరీక్షలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవసరమైన వారికి కళ్లజోళ్లు కూడా పంపిణీ చేస్తామన్నారు. నేత్ర వైద్య పరీక్షల సిబ్బంది ఎం రంజిత్ ఆధ్వర్యంలో శ్రవంతి, నవీన్, సరళ, పవన్, రాంబాబులు వైద్య పరీక్షలు నిర్వహించారు. స్కూలు హెచ్ఎంపీ సరళ రోటరీ క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ వైకుంఠాపురం అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, గుమ్మడి ప్రసాద్ తదితర సభ్యులు పాల్గొన్నారు. మా గ్రామంలో చాలా పెద్ద స్కూలు. ఇది సుమారుగా 600 నుంచి 700 మంది ఈ స్కూలు చదువుకుంటున్నారు ఇక్కడ. ఈ రోజున కొంచెం పిల్లలకి ఈ తినే ఆహారం వల్ల కానీ, వాళ్ళు ఉన్న హ్యాబిట్స్ వల్ల కానీ ఈ కంటి చూపు సమస్య అనేది పిల్లల్లో బాగా ఎక్కువ పెరిగింది. దాని గురించి చిన్న పిల్లలకి సహాయం చేద్దాము, వాళ్ళ ఎదుగుదలకు ఉపయోగపడదామనే ఉద్దేశంతో ది రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం, ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యశాల వాళ్ళ సహకారంతో, అట్లాగే ఈదర పూర్ణచంద్ గారు, ఈదర సీనన్నాయ్ వీళ్ళందరూ ప్రోద్బలంతో మా ఊర్లో హై స్కూల్లో పిల్లలకి ఉచిత కంటి పరీక్షలు మరియు వాళ్ళకి ఏదైనా అవసరమైతే వాళ్ళకి ఆపరేషన్ చేయడం కానీ, ఏదైనా అవసరమైతే వాళ్ళకి కళ్ళజోళ్ళు ఇవ్వడం కానీ అంతా కూడా ఉచితంగా చేస్తున్నారు. మరి పెదరావూరు గ్రామంలో జరుగుతున్నటువంటి ఉచిత కంటి వైద్య శిబిరానికి సహకారాన్ని అందిస్తున్నటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం వారికి, అదేవిధంగా ఎల్వి ప్రసాద్ వైద్య విజ్ఞాన సంస్థ వారికి కూడా మా గ్రామం తరఫున, విద్యార్థుల తరఫున, అందరి తరఫున కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. తెనాలి మండలం పెదరావూరు జిల్లా పరిషత్ హై స్కూల్ అందు పిల్లలకి దృశ్యరూపం పరీక్షలు చేయటం జరుగుతుంది. ఎల్వి ప్రసాద్ వారి సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ స్కూల్లో మేము ఓల్డ్ స్టూడెంట్స్ని ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ పెట్టి ఈ స్కూల్కి ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చేయటం జరిగింది. ఈరోజు ఈ పిల్లలను దృష్టిలో పెట్టుకుని ఇవాళ హై క్యాంప్ ఒకటి ఏర్పాటు చేసి పిల్లలకి కళ్ళజోళ్ళు ఇద్దామనే తలంపుతో వారికి పరీక్షలు చేయించడం జరుగుతుంది. పిల్లలకు కూడా వారికి మస్కా ఈ సైటు ఉంటానా వారికి కళ్ళజోళ్ళు అవసరం అవుతున్నాయి. అవి కూడా
వారి చేత తయారు చేపించి త్వరలో ఆ కళ్ళజోళ్ళు కూడా పిల్లలకి అప్పచెబుతాం. ఈ స్కూల్లో చదువుతున్న పిల్లలు బాగా చదువుకోవాలని, వాళ్ళంతా వృద్ధిలోకి రావాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మన రోటరీ క్లబ్ వాళ్ళు మన స్కూల్కి పిల్లలందరికీ ఈ కంటి పరీక్షలు చేస్తున్నారు. మరి పిల్లలందరూ కూడా ఎవరెవరికి ఏ కంటి లోపాలు ఉన్నాయేమో వాటిని సవరించి వాళ్ళకి కావాల్సినటువంటి కళ్ళజోళ్ళని వాళ్ళకి ఇస్తామంటున్నారు. కాబట్టి మేము మా పాఠశాల తరఫున భగవంతుని ఆశీర్వాదం వాళ్ళకు ఉండాలని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గుంటూరు జిల్లా పర్యటనకు విచ్చేశారని తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చందు సాంబశివుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి నిర్వహించే సమీక్షా సమావేశానికి తెనాలి పట్టణం నుంచి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గుంటూరుకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా డాక్టర్ చందు సాంబశివుడు మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా షర్మిలారెడ్డి ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి తామంతా తరలి వెళ్తున్నట్టు తెలిపారు. పార్టీని బలోపేతం చేసే దిశగా తమ అభిప్రాయాలు పంచుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు పొన్నూరు నాగసూర్య శశిధర్, ఉపాధ్యక్షులు ద్వారకా శ్రీనివాస్ తదితర కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నారు. ఈ రోజున మా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీ షర్మిలారెడ్డి గారు మన గుంటూరు జిల్లా పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, దాన్ని ఎలా డెవలప్ చేయాలి, ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ శరణ్యం. ఇప్పుడు 2 ప్రాంతీయ పార్టీల కంటే కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలన బాగుందని అందరూ అనుకుంటున్నారు. దాన్ని ముందుకు తీసుకెళ్తాం, ఎలాగ కార్యకర్తల్లోకి తీసుకెళ్తాం, ప్రతి ఊరిలోకి ప్రతి ఇంటింటికి తీసుకెళ్తానికి సంబంధించి సమీక్ష సమావేశం జరుపుతున్నారు. దానికోసం మన తెనాలి నియోజకవర్గం నుంచి మేమందరం బయలుదేరుతున్నాము. ఇక్కడ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశాలు కానీ మిగతా కానీ పార్టీ పాలసీలు కానీ ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా అందరూ కోరుతున్నాం. నమస్కారం. జై హింద్, జై కాంగ్రెస్. ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియం క్రీడా ప్రాంగణాన్ని వ్యాపార కేంద్రంగా మార్చవద్దని శాప్ ఆధ్వర్యంలో క్రీడా ప్రాంగణం నిర్వహణ జరగాలని క్రీడాకారులు ఆందోళన చేశారు. స్థానిక చెంచుపేట అమరావతి ప్లాట్స్ లోని ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియం ప్రైవేటు వ్యక్తులకు లీజుకి ఇవ్వడం ద్వారా క్రీడాకారులకు సరైన వస్తువులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని శాప్ ఆధ్వర్యంలోనే ఇండోర్ స్టేడియం నిర్వహణ జరగాలని బుధవారం ఉదయం ఇండోర్ స్టేడియం ముందు ఆందోళన చేశారు. గత ప్రభుత్వంలో ఇండోర్ స్టేడియాన్ని ప్రైవేటు వ్యక్తులకు లీజుకి ఇవ్వడం వల్ల నిర్వహణ బాధ్యతను సక్రమంగా నిర్వహించకపోగా అధిక ఫీజులు వసూలు చేయాలని ఆరోపించారు. క్రీడాకారుల పక్షాన గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి మాట్లాడుతూ 11 సంవత్సరాల క్రితం ఒక్కో సభ్యులు 5,000 వంతులు చెల్లించి 200 మంది ఇండోర్ స్టేడియంలో సభ్యులుగా చేరామన్నారు. నాడు శాప్ ఆధ్వర్యంలో నిర్వహణ సక్రమంగా ఉండేదని, గత ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు లీజుకి ఇచ్చినప్పటి నుంచి ఇండోర్ స్టేడియంలో ఇబ్బందులు మొదలయ్యాయన్నారు. 500గా ఉన్న ఫీజును 1,200కు పెంచారన్నారు. నిర్వహణ లోపంతో మౌలిక సదుపాయాలు లోపించాయన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే ఇండోర్ స్టేడియం నిర్వహణ శాప్ సంస్థకు అప్పగించాలని కోరామన్నారు. తాజాగా ప్రైవేటు వ్యక్తులకు ఈ నెల 27న సీల్ టెండర్ బహిరంగ వేలం ద్వారా లీజుకు ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసిందన్నారు. ఈ విధానం సభ్యత్వం ఉన్న ఎవ్వరూ స్వాగతించారని, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో ఇండోర్ స్టేడియంలో సభ్యత్వం ఉన్న క్రీడాకారులు పాల్గొన్నారు. గతంలో 500 ఉండేటటువంటి ఫీజుని స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు 700 చేశారు. ప్రైవేట్ వ్యక్తులు వచ్చిన తర్వాత 1,500 చేశారు. మేము చెప్పాం, ఇది సామాన్య ప్రజలందరూ కూడా క్రీడాకారులకి ఉపయోగకరంగా ఉండే విధంగా ఈ స్టేడియం నిర్మించారు. కానీ లాభాల కోసం ఈ స్టేడియాన్ని అత్యధికంగా ఫీజులు వసూలు చేసి ఏదో చేయడానికి కాదని చెప్పేసి మేము అందరం గొడవ చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో 1,200 చేశారు. ఆ రోజు నుంచి ఈ స్టేడియానికి కష్టాలు స్టార్ట్ అయినాయి. గతంలో స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళ కింద ఉన్నప్పుడు ఏ చిన్న మరమ్మతున్నా మేము చెప్పిన వెంటనే చేయించేవాళ్ళు. తర్వాత ప్రైవేటు వ్యక్తుల కిందకు వచ్చిన తర్వాత పైన రేకులకి బెజ్జాలు పడిపోయి ఏ చిన్న వర్షం వచ్చినా మ్యాట్లన్నీ తడిసిపోతున్నాయి. ఒక నామ్స్ ప్రకారం షూని వాడాలి. ఇక్కడ వ్యాపారం మీద దృష్టి పెట్టేవాళ్లే కానీ ఈ స్టేడియం మీద కనీస జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి లేదు. మా ఇష్టం ఉన్న వ్యవహారంగా ఏదైతే ప్రైవేట్ వ్యక్తులు వ్యవహరించారో మేము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళకు కూడా చెప్పాం, గత ప్రభుత్వంలో చేసిన విధానాన్ని మీరు అవలంబించొద్దు. ఎవరైతే ఇక్కడ క్రీడాకారులు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఫీజులు భారం అవుతుంది అని మేము చెప్పాం. ఎట్టి పరిస్థితుల్లో లీజుకి ఇచ్చేది లేదు. ఈ శాప ఆధ్వర్యంలోనే ఈ స్టేడియం నిర్వహణ జరుగుతుందని చెప్పారు. మరలా ఇప్పుడు 27వ తారీఖు సీల్ టెండర్ ఓపెన్ ఆక్షన్ పెట్టారు. మేము చెప్తున్నాం, ఈ స్టేడియంలో ఉండే వ్యక్తులే కాకుండా డబ్బులు కట్టి స్టేడియంలోకి వచ్చి ఆడుకోవటం అనేది మినిమం ఫీజు అనేది సహజం. గత ప్రభుత్వం చేసినటువంటి పిచ్చి పనులు మీరు చేయొద్దని మేము కోరుకుంటున్నాం. లేదు మేము తప్పని పరిస్థితిలో మేము లీజుకి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అని మీరు ఇచ్చేటట్లయితే స్టేడియంలో పూర్తి స్థాయి పర్యవేక్షణ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళది ఉండాలి. ఫీజులు అనేది దానికి ఒక నియంత్రణ ఉండాలి. స్టేడియంలో ఏ చిన్న మరమ్మతులు వచ్చినా
ఎవరు చేయాలనేది కూడా క్లియర్ కట్గా చెప్పాలి. ఇక్కడికి వచ్చే వాళ్ళ దగ్గర అడ్డగోలుగా వసూలు చేద్దామంటే మాత్రం కుదిరేది కాదు అని చెప్పేసి ఇది ఇక్కడికి వచ్చేటటువంటి సభ్యులందరూ మాటగా నేను చెప్తున్నా. ఎమర్జెన్సీ చీకటి రోజులు మళ్ళా పునరావృతం కాకుండా ఉండాలంటే నేటి తరం విద్యార్థులు ఆ కాలంలో జరిగిన అంశాల పట్ల అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని వాస్తవ భాగీరథ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ తెనాలి పట్టణ పూర్వ అధ్యక్షులు అడప సంపత్ రాయుడు తెనాలి బురిపాలెం రోడ్లోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాల నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో అన్నారు. తెనాలి బురిపాలెం రోడ్లోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో ఎమర్జెన్సీ ప్రవేశపెట్టి 50 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తెనాలి పట్టణ పూర్వ అధ్యక్షులు వాస్తవ భగీరథ వ్యవస్థాపక అధ్యక్షులు అడప సంపత్ రాయుడు ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాశాల ప్రిన్సిపాల్ చింతల శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. భారత రాజ్యాంగానికి అనుగుణంగా దేశ పరిపాలన కొనసాగాలని, అయితే దురదృష్టవశాత్తు కొన్ని సందర్భాల్లో ఆ తీరు గాడి తప్పుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చరిత్రలో జరిగిన అంశాలను విద్యార్థులు అవగాహన చేసుకుని భవిష్యత్తు నిర్మించుకోవడానికి ఇటువంటి అవగాహన కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. కార్యక్రమ నిర్వాహకులు వక్త అడప సంపత్ రాయుడు మాట్లాడుతూ 1975 సంవత్సరం జూన్ 25వ తేదీన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించిందని అన్నారు. 22 నెలల పాటు కొనసాగిన ఈ అత్యవసర పరిస్థితుల్లో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. పాలకుల నిరంకుశత్వానికి అత్యవసర పరిస్థితి అద్దం పడుతుందని అన్నారు. ఈ సమయంలో ప్రజల హక్కులు కాలరాయబడ్డాయని, స్వేచ్ఛ హరించబడిందని అన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నాడు ఎందరో మహానాయకులు ఉద్యమాలు చేసి జైలు పాలయ్యారని అన్నారు. ఇలాంటి నియంత్రిత ధోరణులు భవిష్యత్తులో పునరావృతం కాకుండా నేటి తరం విద్యార్థులంతా రాజ్యాంగం పట్ల, హక్కుల పట్ల అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అనంతరం విద్యార్థులకు ఎమర్జెన్సీ అనే అంశంపై పలు ప్రశ్నలు వేసి సమాధానం చెప్పిన విద్యార్థులను అభినందిస్తూ బహుమతులు అందజేశారు. ముందుగా సరస్వతీదేవి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గాజుల వెంకయ్యనాయుడు, తమిరస రఘు, ధారా సాయి గుప్తా, శిఖర్ రవీంద్ర తదితర నాయకులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లలు ఎవరన్నా మగపిల్లలు బయటకు వస్తే బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తారు. ఎంతమంది చేశారు తెలుసా? ఈ దేశంలో 1 కోటి మందికి చేశారు. ఆ రోజున ఈ దేశంలో ఎంతమంది చనిపోయారు తెలుసా? ఆ యొక్క కిరాతక పాలన మూలంగా లక్షలాది మంది చనిపోయారు. ఈ యొక్క పాలన ఎంతకాలం జరిగింది? 21 నెలలు జరిగింది. ఎందుకు అసలు ఈ సంఘటన జరిగింది అనేది ముందుకు మనం వెళ్తే, ప్రపంచంలో భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖశాంతులతో చక్కటి జీవన యాత్ర చేస్తూ ఉన్న రోజున, ఈ రోజున భారతదేశం ఏ అంశంలో చూసుకున్నా కూడా దిగ్విజయంగా ముందుకెళ్తున్న రోజు. మీ చేతిలో ఉంది కొత్త ఆయుధం AI. వాస్తవం కాదా? రేపు భవిష్యత్తులో ఎప్పుడు కూడా జరగకుండా ఉండడం కోసం ప్రాథమికంగా మీరేం చేయాలన్న ఆలోచన కోసమే ఈ ప్రయత్నం. నేను, మీరు, మనం రేపటి రోజున సమాజానికి తెలిసి ఉండాలంటే చరిత్ర ఉండాల్సిందే. ఆ చరిత్ర తెలుసుకునే ప్రయత్నమే ఇది. దేశంలో ఆర్థిక అసమానతలు ఏర్పడి దేశం అంతా అల్లకల్లోలం అయిపోయి దేశం మొత్తం కూడా ఆరోగ్య పరిస్థితి, విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రమే ఆ యొక్క వ్యవస్థని మనం పెట్టుకోవాలి. ఆ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు భారతదేశంలో ఉన్న ఆమెకి ప్రత్యర్థులుగా ఉన్న జయప్రకాష్ నారాయణ గారు, ఎల్కే అద్వానీ గారు, వాజ్పేయి గారు, మధు దండవతి గారు, ఈ దేశంలో పేదలందరికీ కూడా మంచి జరుగుతుంది, దానికోసమే మేము ఈ యొక్క ఎమర్జెన్సీ పెట్టామని, పదవిని కాపాడుకోవడం కోసం మాత్రమే ఆ రోజున ఎమర్జెన్సీ పెట్టి ఈ దేశంలో ఉన్న పేద బలహీన వర్గాలందరిపైన కూడా ఆహార సమస్య వచ్చేటట్టుగా ఎన్నో కష్టాలు పెట్టారు. కేవలం రాజకీయ కక్షాలు కాదు, దేశంలో ఉన్న ప్రజలు అందరూ కూడా ఇబ్బందులు పాలయ్యారు. భారత రాష్ట్రపతి దగ్గర నుంచి ఒక సామాన్యమైన వ్యక్తి ఎవరైనా సరే ఈ రాజ్యాంగం లోబడి మనం ఇక్కడ నడుచుకోవాల్సి ఉంటుంది. ఈ రాజ్యాంగం మనకి ఇచ్చిన కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడుతూ ఉన్నాను. ప్రతి వ్యక్తికి ఏమవుతుందంటే వాక్ స్వాతంత్రం ఇచ్చింది. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. మనం ఏ పని చేయదలుచుకున్నా కూడా స్వేచ్ఛగా చేసుకునే అవకాశం మనకు రాజ్యాంగం కల్పించింది. ఒకానొక సమయంలో అంటే 1975 సంవత్సరంలో మరి ఈ హక్కులకు మనం భంగం వాటిల్లడం జరిగింది. ప్రభుత్వాల్లో ఉన్న వ్యక్తులు ఎప్పుడు కూడా మన భారతదేశంలో ఉన్న ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజాస్వామ్యంగా మనకి పనిచేయాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యం కాకుండా ఒక నియంత్రిత ధోరణితో పరిపాలన చేసినప్పుడు మనకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఈ దేశంలో ఉన్న ప్రజలకు కలిగే ఇబ్బందులు ఏంటి, ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు కలిగే ఇబ్బందులు ఏంటి, ఈ దేశంలో ఉన్న చట్టాలకు కలిగే ఇబ్బందులు ఏంటి, అవన్నీ కూడా ఎమర్జెన్సీ కాలంలో
మరి అందరూ కూడా ప్రత్యక్షంగా చూడటం జరిగింది. జూన్ 25వ తేదీన ప్రవేశపెట్టబడిన ఎమర్జెన్సీ అనేటువంటి ఒక కాలం గురించి, ఆ 22 నెలల పాటు భారతదేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితులు కావచ్చు, నిరంకుశత్వం కావచ్చు, ఇలాంటి అంశాల పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించాలి. ఎందుకంటే మరి భారతదేశం భారత రాజ్యాంగానికి అనుగుణంగా ముందుకు నడుస్తూ ఉంటుంది. అలా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు ఇప్పుడు నడుస్తూ ఉన్నా కూడా ఈ 75 సంవత్సరాల్లో ఎక్కడో కొన్ని సందర్భాల్లో కొన్ని చీకటి ఛాయలు అనేటువంటివి మనకు అలవకుండా ఉన్నాయి. అలాంటి సందర్భాల గురించి మరి ముఖ్యంగా చరిత్ర మర్చిపోతున్న ఈ రోజుల్లో విద్యార్థులకు నేటి తరానికి వీటి యొక్క అంశాల గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు మరి భారతదేశం అంతటా కూడా ఈ ఎమర్జెన్సీ కాలంలో జరిగినటువంటి కొన్ని అంశాల గురించి విద్యార్థులకు అవగాహన కలగజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ మన కళాశాలలో మనం ఎమర్జెన్సీకి 50 సంవత్సరాల సందర్భంగా ఈ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. మలేరియా, పైలేరియా లాంటి వ్యాధులను కలగచేసే దోమల నిర్మూలనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని తెనాలి పట్టణ మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్ పేర్కొన్నారు. మలేరియా మాసోత్సవ అవగాహన కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రమైన వేమూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థులకు దోమలు కుట్టడం ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులపై అవగాహన కలగజేశారు. తెనాలి రూరల్ సబ్ యూనిట్ అధికారి వంగల పున్నారెడ్డి మాట్లాడుతూ 2027 నాటికి మలేరియాని పూర్తిగా నిర్మూలించాలని, 2030 నాటికి దేశం నుండి మలేరియాని పూర్తిగా తరిమి కొట్టాలనే లక్ష్యంతో ప్రజలు దోమల నియంత్రణకు అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. అనంతరం విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పెరవలి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర విస్తరణాధికారి పున్నారావు, స్కూల్ హెచ్ఎం రమాదేవి, మలేరియా, పైలేరియా సిబ్బంది పాల్గొన్నారు. నన్ను కనుక దోమ కుట్టి అదే దోమ కనుక ఇంకొకరు కుడితే నాలో ఉన్న ప్లాస్మోడియం అతనిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు అదే మలేరియా. సో దోమే లేదనుకోండి, నాలో ఉన్న మలేరియా అతనికి వెళ్తుందా? ఈ దోమలు ఏ కాలంలో బాగా వృద్ధి చెందుతాయో చూసి ఆ కాలంలోనే మలేరియా మార్చుకోవాలని. ఈ కాలంలో దోమలు ఎందుకు బాగా వృద్ధి చెందుతాయి? ఈ కాలంలో వర్షాకాలం వర్షాలు పడతా ఉంటాయి. వర్షాలు పడ్డప్పుడు ఎక్కడ నీళ్ళు అక్కడ నిలిచిపోతాయి. కొబ్బరి బొండాలు ఉన్నాయి, టైర్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ముందు చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకొని సేఫెస్ట్ ప్లేస్ ఏది, తన పిల్లల్ని కనుక గుడ్లు పెడితే చంపేయకుండా చాలా సీక్రెట్ గా ఉండే ప్లేస్ ఏదైతే పోయి దాంట్లో గుడ్లు పెట్టి. వేమూరు మండలం పెరవలిపాలెం గ్రామంలో కొమ్ము కాలువ ఆక్రమణకు గురై పూర్తిగా మూసుకుపోయే విధంగా చేశారని, ఇందు మూలంగా రైతులు ఇబ్బందులకు గురవుతారని తక్షణ చర్యలుగా అధికారులు ఆక్రమణ తొలగించి కాలువ మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం వేమూరు మండలం పెరవలిపాలెం గ్రామంలో కొమ్ము కాలువను మండల సర్వేయర్ రెవెన్యూ అధికారులతో కలిసి కాలువ పరిసరాలను రైతులు పరిశీలన చేశారు. కొమ్ము కాలువ ద్వారా రైతులకు పంట పొలాలకు సాగునీరు అందించడంతో పాటు దాదాపు 1600 ఎకరాలకు మురుగును రేపల్లె మెయిన్ డ్రైన్ గంగోలు కాలువలో చేరవేస్తుందన్నారు. కాలువ పూడ్చివేయడం ద్వారా 1600 ఎకరాల ముంపుకు గురై ప్రమాదం ఉందని రైతులు పేర్కొన్నారు. తక్షణం రెవెన్యూ అధికారులు నిర్వహించి ఆక్రమణ తొలగించాలని సర్వే అధికారులకు విజ్ఞప్తి చేశారు. వీరితో పాటు నీటి సంఘం అధ్యక్షులు చవ్వాకుల లీలాకృష్ణమూర్తి, రైతు నాయకులు కంచి సీతారామయ్య, దాసరి చిన్న, కంచి సాంబశివరావు తదితరులు రెవెన్యూ అధికారులతో రైతుల ఇబ్బందుల గురించి వివరించారు. ఇప్పుడు ఈ ఆక్యుపై చేయడం వల్ల మాకు వచ్చే ట్రబుల్ ఏంటంటే అటు ఒక 800 ఎకరాలు, ఇటు ఒక 800 ఎకరాలు, 1700 ఎకరాలు మురిగిపోయింది మాకు. ఏది లాస్ట్ ఇయర్, ఏది ఈ కాలం మామూలుగా ఉంటేనే. ఇప్పుడు ఈ విధంగా ఉందనుకో ప్రతి సంవత్సరం అదే రకంగా మురిగిపోయింది. అంటే పెరవలపాలెం వ్యవసాయం చేయడానికి పనికిరాదు. ఊళ్ళో కూడా వస్తాయి చాలా వరకు. ఇక మేము మిమ్మల్ని అడిగేది ఏంటంటే సర్వే చేసి మాకు అసలు కాలం ఎంత ఎలడుపు ఉంది, ఇది అంతకుముందు గతంలో తవ్వినప్పటికీ ఇప్పటికి పూడ్చారా లేదనేది మీరు నిర్ణయం చెప్పండి. ఆ రోజుకి మేము రైతులుగా వచ్చాము, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టా కాదు. మాకు ఇది కానీ తవ్వకపోతే 1600 ఎకరాలు కనీసం ఒక రైతు కూడా అన్నం తినడానికి ఉండదు. ఇక అప్పుడు ఒప్పుకున్నారు, సరే అన్నారు. మళ్ళీ తర్వాత నువ్వు చేసిన తప్పు అని చెప్పి మళ్ళీ ఇంకో అర్జీ పెట్టుకున్నారు ఏ దగ్గర నుంచి. డెవలప్మెంట్ కింద మాకు కాలువ కావాలి అని చెప్పి తహసీల్దార్ గారికి రాకపోతే తహసీల్దార్ తరఫు మేము వచ్చాం. ఇప్పుడు వచ్చి చూస్తే ఇది ఆక్యుపేషన్, ఇంత ఆక్యుపేషన్ జరిగింది. ఏంటని పరిస్థితిని అడిగితే ఎట్లా ఉంది మాకు ఇబ్బందిగా ఉంది రైతులందరూ. మాది పెరవలపాలెం గ్రామం, వేమూరు మండలం. పెరవలపాలెం ఛానల్ దగ్గర నుంచి ఆర్ఎం డ్రైన్ వరకు, రేపల్లె మెయిన్ డ్రైన్ వరకు మురుగ్గాలో 1785 కిలోమీటర్లు ఉంది. దీంట్లో కాళీకృష్ణ గుడి దగ్గర శివాలయం అని ఏర్పరచుకున్న దాని దగ్గర మాకు కాలువ మొత్తం పూర్తి చేసి ఒక గజమెడల్పై ఉంది ఇక్కడ. కావున దీని గురించి డ్రైనేజ్ ఏఈ గారు కానీ డిఈ గారు కానీ దీని మీద చర్య తీసుకుని మాకు ఎంతవరకు ఉందో కాలువ దాన్ని ఏర్పరచవలసిందిగా కోరుతున్నాం. ఈ రైతులందరికీ ఈ డ్రైనేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. బాగా ముంపు వస్తూ ఉంది ప్రతి సంవత్సరం కూడా.
బాగా డ్యామేజ్ అయ్యి ఉంది. అటు ఇటు అంతా ఆకుపోయి ఉంది. మా హద్దులు తేల్చమని కోరుతా ఉన్నాం మేము. ఈ డ్రైనేజీ ఎంత వెడల్పు ఉంది, కట్టలు ఎంత ఉన్నాయి, లోపల విడ్త్ ఎంత ఉందో చెప్తే దాని ప్రకారం చేయించమని రైతులు కోరుతున్నారు. కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులు అభినందనీయులని అమర్తలూరు మాజీ ఎంపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివి ఉత్తమ మార్కులు సాధించి ఇడుపులపాయలో IIIT సీట్లు సాధించిన యాజలి సృజని తల్లిదండ్రులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె నిరీక్షణ్ రావు అధ్యక్షతన బుధవారం పాఠశాల అసెంబ్లీ సమయంలో మాజీ ఎంపీ మైనేని రత్నప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం అందించే సౌకర్యాలు విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని, సృజనని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని విద్యను అభ్యసించాలన్నారు. ఇదే క్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని డి భ్రమర సూర్యశ్రీ IIIT సీటు సాధించిన సృజనిని అభినందించి ప్రోత్సాహకంగా నగదు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ ఆరమండ వినయ్ బాబు, మాజేటి వెంకటేశ్వరరావు, బర్మా ప్రవీణ్ కుమార్, అమర్తలూరి ఆనందరావు, మాట్లపూడి కోటేశ్వరరావు, కనగల ప్రభాకర్ రావు, గోషె రమేష్, కుకిలిగడ్డ కిషోర్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. ఎవరైనా సరే మార్కులు ఎక్కువ సాధిస్తే వాళ్ళకి ప్రైజ్ మనీతో పాటు వాళ్ళ పేరెంట్స్ కి సన్మానం చేస్తామని చెప్పేసి దానికి విలేజర్స్ కూడా ఈరోజు వాళ్ళు ప్లాన్ చేసుకుని మన పాఠశాలకు వచ్చి మన పాఠశాల విద్యార్థుల్ని ఆశీర్వదించి ఆ అమ్మాయికి ఆల్రెడీ మనం కొంత అమౌంట్ ఇచ్చారు మన పాఠశాల నుంచి. రేపు ఆగస్టు 15కి ఇంకా డోనర్స్ చాలా ఉన్నాయి ప్రైజులు. వాళ్ళ పేరెంట్స్ ని సన్మానం చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. కాబట్టి మీలో స్ఫూర్తి నింపాలి, మీ అందరిలో ఇన్స్పిరేషన్ తేవాలనే ఉద్దేశంతో మరి మన గ్రామానికి చెందినటువంటి మాజీ ఎంపీ మైనేని రత్నప్రసాద్ గారు, కమిటీ చైర్మన్ గారు వాళ్ళందరూ కూడా నిర్ణయించుకొని ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమాల్లో మన స్కూల్లో ఫస్ట్ వచ్చింది. అదే స్థాయిలో మీ అందరూ కూడా చదవాలి, మీ అందరూ కూడా ఉత్సాహం నింపాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సుజయ్ గారి అమ్మగారు నాన్నగారిని సన్మానం. అది ఎందుకంటే చిన్న వయసులోనే ఆ పాప బాగా చదివి IIIT సీట్ రావటం, మరి అదే విధంగా మీరు కూడా ఆ స్ఫూర్తితో మీ నాన్నని మరి చక్కగా ఇక్కడ సన్మానించాలంటే మీరు బాగా కష్టపడి చదవాలి. పేద కుటుంబం వాళ్ళు, రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళు పాపం పిల్లల్ని చదివించడం, సహకరించటం, ఇది వెళ్ళి మీ అమ్మా నాన్నకి చెప్పాలి. అమ్మా ఎట్లా నేను చదువుతాను, మరి ఇందాక హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టుగా మరి పిచ్చి ఫోన్లు అవన్నీ కాకుండా చదివి మీకు మంచి పేరు తెస్తాను, మీ అందరినీ మీ మిత్రుల సమక్షంలోనే సన్మానించే విధంగా చేస్తానని మీరు చెప్పాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో పాఠశాలలో కొనసాగుతున్న సేవా కార్యక్రమాలు. ఇందిరాగాంధీ ప్రధానిగా ప్రవేశపెట్టిన ఎమర్జెన్సీ ఓ చీకటి అధ్యాయం. బీజేపీ ఆధ్వర్యంలో సెమినార్. మండల వ్యవసాయ శాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన కె సుధీర్ బాబు. యువత మాదక ద్రవ్యాలకు బానిసలై జీవితాన్ని బలి చేసుకోవద్దు, వన్ టౌన్ సీఐ మల్లికార్జునరావు. ఇవి నాటి హెచ్సివి న్యూస్. నమస్తే.